ఏపీ దివ్యాంగులందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అండి. ఇప్పుడు అన్ని జిల్లాల్లో కూడా మనకి బ్యాక్‌లాగ్ సంబంధించిన ఉద్యోగాలైతే విడుదల చేస్తున్నారండి. ఇప్పుడు ఏలూరు జిల్లాకి సంబంధించిన బ్యాక్‌లాగ్ ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. సో, మీ యొక్క జిల్లా నేమ్ కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే నోటిఫికేషన్ రాగానే ఆ జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ రాగానే వెంటనే కూడా షేర్ చేస్తాను. సో, ఇది దివ్యాంగులకు ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. సో, డబ్ల్యూసీడీ అండ్ ఎస్సీడీ ఏలూరు రిక్రూట్మెంట్ 2026 నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్, ఏజ్ లిమిట్, సాలరీ డీటెయిల్స్, అప్లికేషన్ ప్రాసెస్‌తో సహా క్లియర్‌గా ఈ రోజు మన వీడియోలో అయితే చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్‌గా చూస్తే డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయండి. అండ్ మర్చిపోకుండా ఒక్క చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది అండ్ నాకు కూడా కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, నోటిఫికేషన్స్, అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా దివ్యాంగుల కోసం వచ్చిన బ్యాక్‌లాగ్ ఉద్యోగాల గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. ఏలూరు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో 29 జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మహిళా, శిశు, వికలాంగులు అండ్ అలాగే సీనియర్ సిటిజన్ శాఖ ఏలూరు అధికారులు ఆఫ్లైన్ విధానంలో 29 పోస్టులను భర్తీ చేయడానికి ఇటీవల ఒక ఉద్యోగ ప్రకటనను విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థులు అందరూ డబ్ల్యూసీడీ అండ్ ఎస్సీసీడీ ఏలూరు అధికారిక వెబ్సైట్ అయినా చూసారు కదా, ఇక్కడ eluru.ap.government.in రిక్వైర్మెంట్ 2026 మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. అంటే నోటిఫికేషన్ డీటెయిల్స్, ఏమేమి పోస్టులు ఉన్నాయి, ఏజ్ లిమిట్ ఏంటి, శాలరీ డీటెయిల్స్ ఏంటి, అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అన్నీ కూడా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. సో, ఆఫ్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలి. లాస్ట్ డేట్ వచ్చేసరికి 21 ఏప్రిల్ అనమాట. అంటే ఏప్రిల్ 21 వరకు మాత్రమే టైం ఉంది. సో, డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూసేద్దాం. సంస్థ పేరు చూసారు కదా, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఏలూరు శాఖకు సంబంధించి పోస్ట్ వివరాలు వచ్చేసరికి జూనియర్ అసిస్టెంట్ అలాగే టైపిస్ట్ అనమాట. మొత్తం పోస్టుల సంఖ్య వచ్చేసరికి 29. మనకి శాలరీ వచ్చేసరికి పోస్ట్ వైజ్ శాలరీ అయితే ఉంటుంది, అది నోటిఫికేషన్లో ఉంటుందండి. నెక్స్ట్ ఉద్యోగం ప్రదేశం వచ్చేసరికి ఏలూరు ఆంధ్రప్రదేశ్. అండ్ అప్లికేషన్ మోడ్ వచ్చేసరికి దరఖాస్తు విధానం వచ్చేసరికి ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఎలా అప్లై చేయాలి అండ్ అడ్రస్ ఏంటన్నది కూడా క్లియర్గా చూపిస్తాను. సో, ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ లింక్ ద్వారా మీరు అప్లికేషన్ ఫామ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో, అలాగే ఇప్పుడు ఖాళీలు అలాగే అర్హత డీటెయిల్స్ అయితే చూసేద్దాం. అసలు ఏమేమి పోస్టులు ఉన్నాయి, అందులో ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలాగే దానికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటన్నది కూడా క్లియర్గా చూద్దాం. ఫస్ట్ పోస్ట్ వచ్చేసరికి జూనియర్ అసిస్టెంట్. ఇందులో మొత్తం కూడా 14 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అర్హత వచ్చేసరికి డిగ్రీ అనమాట. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి టైపిస్ట్. ఇందులో మొత్తం కూడా 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సేమ్ అర్హత దీనికి కూడా డిగ్రీ అనమాట. నెక్స్ట్ కార్యాలయ అధీన ఉద్యోగి వచ్చేసరికి 11. అండ్ నెక్స్ట్ గ్యాంగ్ మల్దూర్కి వచ్చేసరికి ఒక పోస్ట్ ఖాళీగా ఉంది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి జస్ట్ 7వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది. అండ్ వయో పరిమిత ఏజ్ లిమిట్ చూడండి. ఏలూరు మహిళా, శిశు, వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్ శాఖ నియామక ప్రకటన ప్రకారం 1/7/2026 అంటే జూలై 1 నాటికి అభ్యర్థికి కనీసం 18 సంవత్సరాలు మరియు గరిష్ట వయసు వచ్చేసరికి 50 సంవత్సరాలు వయసు వచ్చి ఉండాలన్నమాట. అంటే ఫైనల్ గా ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 52 years, అది కూడా జూలై 1 నాటికి వచ్చేసి ఉండాలి. అండ్ దరఖాస్తు ఫీ వచ్చేసరికి ఎటువంటి ఫీజు లేదు, మీరు అప్లై చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఎంపిక ప్రక్రియ వచ్చేసరికి చిన్న ఎగ్జామ్ అలాగే ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. అలాగే ఈ పోస్టులకు ఎలా అప్లై చేసుకోవాలి, దరఖాస్తు చేసుకునే విధానం అయితే ఇక్కడ చూడండి. ముందుగా అధికారిక వెబ్సైట్ని చెక్ చేసుకుని డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా చెక్ చేసుకొని సో ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. అండ్ లాస్ట్ డేట్ కూడా చూడండి, మనకి 21 ఏప్రిల్ వరకు మాత్రమే టైం ఉంది. అప్లికేషన్ ఫామ్లో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఫిల్ చేయాలి. ఇందులో ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు, మీరు ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే పెట్టవసరం లేదు. నెక్స్ట్ వాటితో అవసరమైన డాక్యుమెంట్స్ అంటే చెప్తాను ఏమేమి అటాచ్ చేయాలి ఏంటన్నది. అప్లికేషన్తో పాటు కొన్ని సర్టిఫికేట్స్ కాపీస్ అన్నీ కూడా అటాచ్ చేయాలి, అవి ఏంటో కూడా క్లియర్గా చెప్తాను. సో, అప్లికేషన్ కరెక్ట్గా ఫిల్ చేసి 21 ఏప్రిల్ 2026 లోపు ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి అయితే పంపించాలన్నమాట. అది ఎవరెవరంటే ఈ డబ్ల్యూసీడీ అండ్ ఎస్సీడీ ఏలూరు రిక్వైర్మెంట్ జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి అండ్ ఎవరెవరు అప్లై చేసుకోవాలంటే ఆసక్తి గల మరియు అర్హత గల అభ్యర్థులు, ఇందులో ఇంట్రెస్ట్ ఉండాలి అలాగే ఎలిజిబుల్ అయ్యి ఉండాలన్నమాట. మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారు, ఇక్కడ డిగ్రీ అండ్ 7th క్లాస్ రెండిట్లకి ఉంది కాబట్టి ఆ క్వాలిఫికేషన్ ఉండాలి. సో, క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు, ఎలిజిబుల్ అయిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. చూడండి, దరఖాస్తుదారు సంబంధిత పత్రాలతో పాటు దరఖాస్తు ఫామ్ని ది అసిస్టెంట్ డైరెక్టర్ వికలాంగులు
ట్రాన్స్జెండర్లు మరియు సీనియర్ సిటిజన్లు సంక్షేమ శాఖ. ఇక్కడ చూడండి అడ్రస్ జిల్లా కలెక్టర్ కాంప్లెక్స్, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ చిరునామాకి అయితే పంపించాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఇది ఆన్లైన్ కాదు, ఆఫ్లైన్ ద్వారా మీ యొక్క అప్లికేషన్ అండ్ అలాగే కాపీస్ అన్నిటిని కూడా ఇప్పటికే మనకి స్టార్ట్ అయిపోయింది అనమాట. అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది 31st మార్చ్నే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో మనకి ఇంకెన్నో డేస్ అయితే టైం లేదు, 21st ఏప్రిల్ వరకు మాత్రమే టైం ఉంది. సో ఆ లోపల వెయిట్ చేయకుండా వెంటనే కూడా అప్లై చేసుకోండి. సో ఎందుకంటే మనకి తక్కువ పోస్టులు ఉన్నాయి అండ్ తక్కువ టైం కూడా ఇచ్చారు కాబట్టి, సో మీరు పంపించిన వెంటనే కూడా ఒకవేళ పోస్టింగ్లు అంటే వేకెన్సీస్ కంప్లీట్ అయిపోతే కనుక ఇంకా అప్లికేషన్స్ వచ్చినా కూడా తీసుకోరనమాట. సో అందుకే వెంటనే కూడా అంటే డీటెయిల్స్ అన్ని తెలిసిన తర్వాత వెంటనే కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్. సో అండ్ ఏమేం డాక్యుమెంట్స్ కావాలి అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ మెయిన్ అండి. అండ్ ఇది వచ్చేసరికి దివ్యాంగులు కాబట్టి వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఉండాలి. అండ్ అలాగే ఆధార్ కార్డ్ కాపీ, అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ కాపీస్ కూడా ఉండాలి, అలాగే 2 ఫొటోస్. సో అప్లికేషన్తో పాటు ఇవన్నీ కూడా అటాచ్ చేసి పంపించాలన్నమాట. సో ఇది వచ్చేసరికి నోటిఫికేషన్ అండి. ఆల్రెడీ ఇంతకుముందు వెబ్సైట్ చూసారు కదా, ఆ వెబ్సైట్ లింక్ ద్వారా మీరు ఓపెన్ చేస్తే నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది అండ్ అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి పోస్ట్ వైజ్ ఆల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి అనమాట. జూనియర్ అసిస్టెంట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎవరికి ఉన్నాయి, అలాగే వాటికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఇక్కడ చూడండి, జూనియర్ అసిస్టెంట్కి వచ్చేసరికి మొత్తం 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దానికి క్వాలిఫికేషన్ చూడండి, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ ఉండాలి. సో దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలన్నమాట. కంప్యూటర్ నాలెడ్జ్ అనేది అన్ని పోస్టులకి కాదు, కొన్ని పోస్టులకు మాత్రమే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అంటే ఇక్కడ 7వ తరగతితో కూడా మనకి పోస్టింగ్ ఉంది కదా, వాటికి కంప్యూటర్ నాలెడ్జ్ ఏమీ అవసరం లేదనమాట. సో ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫామ్ అయితే డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఫిల్అప్ చేయాలండి. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై ఫర్ ద పోస్ట్ ఆఫ్, అంటే మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారు అనేది కూడా మెన్షన్ చేయాలి. ఫాదర్ ఆర్ హస్బెండ్ నేము, ఫుల్ అడ్రస్, నేటివ్ డిస్టిక్, అలాగే డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ కూడా కరెక్ట్గా ఫిల్అప్ చేయాలన్నమాట. కరెక్ట్గా ఫిల్అప్ చేయాలి అండ్ ప్రతిదీ కూడా ఫిల్అప్ చేయాలన్నమాట, ఏది కూడా ఖాళీగా ఉంచేయకూడదు. అండ్ నెక్స్ట్ స్టడీకి సంబంధించి చూడండి, 4th క్లాస్ ఎస్ఏ ఎక్కడ చదివారు, నేమ్ ఆఫ్ ద స్కూల్ అండ్ ప్లేస్ కూడా, అండ్ డిస్టిక్ నేమ్ కూడా. 5th క్లాస్ దానికి సంబంధించి ప్లేసు, స్కూలు, డిస్టిక్ నేమ్, అలా మొత్తం కూడా ఇచ్చారనమాట. చూడండి, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది 1st జూలై నాటికి, అంటే 1st జూలై నాటికి 18 to 52 years వచ్చేసి ఉండాలన్నమాట. 18 to 52 years మధ్య గల వారు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు, కానీ 1/7/2026 నాటికి వచ్చి ఉండాలన్నమాట. ఇక్కడ చూడండి, 52 దాటి ఉండరాదు, 52 కన్నా అబోవ్ ఉంటే మాత్రం తీసుకోరు, 52 కన్నా బిలో మాత్రమే ఉండాలి. ఇలా నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్, అలాగే అప్లికేషన్ ఫామ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. అండ్ ఇది వచ్చేసరికి మనకి జిల్లా వైజ్ అయితే ఓపెన్ చేస్తున్నారనమాట. సో అందుకే మీ యొక్క జిల్లా నేమ్ కింద కామెంట్ బాక్స్లో షేర్ చేస్తే ఆ జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ రాగానే కూడా వెంటనే కూడా షేర్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీ యొక్క జిల్లా నేమ్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. సో ఇదండి ఈరోజు నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్. మరో మంచి ఇన్ఫర్మేషన్తో, మరో మంచి నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మర్చిపోవద్దు, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది అండ్ అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్స్, అప్డేట్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.